హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కిషోర్ ఆద్య కోసం అని చెప్పి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆద్య కూడా ఆటోలో కిషోర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక కిషోర్ ఆచూకి పార్వతి ద్వారా తెలుసుకొని చారు తన తండ్రి చలపతి ఇద్దరూ కూడా బుర్కాలు వేసుకుని వచ్చి కిషోర్ని లాక్కుపోతూ ఉంటారు. ఇక అలా కిషోర్ ఏమో ఎవరు మీరు, నన్ను వదలండి అని చెప్పి అలా అరుస్తూ ఉంటాడు. ఇక అయినప్పటికీ చారు చలపతి ఇద్దరు బలవంతంగా కిషోర్ని కారులోకి ఎక్కిస్తుంటే అప్పుడే అక్కడికి ఆటోలో వచ్చిన ఆద్య డాడీ అని చెప్పి ఎవరు మీరు, మా డాడీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి అలా అరుస్తూ ఉంటుంది. ఇక అలా చారు చలపతి ఇద్దరు కూడా కార్ని స్టార్ట్ చేయబోతూ ఉంటే ఆ కార్ ఏమో స్టార్ట్ అవ్వదు. ఏంటి నాన్న, ఇటువంటి టైంలో ఇటువంటి పనికిరాని కార్లు ఎందుకు తీసుకువస్తావో అర్థం కాదు, ఈ కార్ పనిచేస్తుందో లేదో ముందే చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే, సారీ అమ్మా, ఏదో కంగారులో అలా మా ఫ్రెండ్ కార్ అడిగి తీసుకొచ్చాను, వాడు ఇటువంటి కార్ ఇస్తాడని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో ఆద్య అక్కడికి వచ్చి డాడీ అని చెప్పి అలా కిషోర్ని కార్ల నుండి బయటకు తీసుకొని వస్తుంది. ఎవరు మీరు, ఎందుకు మా డాడీని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు చారు మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి అలా కిషోర్ని లాక్కుపోతూ ఉంటే అక్కడే ఉన్న పెద్ద కర్ర తీసుకొని చారుని చలపతిని ఇద్దరిని కూడా ఆద్య పిచ్చి కొడుతుంది. ఇక ఆ తర్వాత రా డాడీ, నేనుండగా ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి అలా తను వచ్చిన ఆటలో అన్న త్వరగా పోనివ్వన్నా అని చెప్పి అలా కిషోర్ని కాపాడి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. తర్వాత కిషోర్ ఆద్యతో డాడీ, అసలు నీ తలకు ఆ దెబ్బేంటి, ఇన్ని రోజులుగా ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ ఆద్య, ఆ రోజు నేను చారు వాళ్ళు ఇచ్చిన నగలు సేటు దగ్గరికి తీసుకువెళ్ళడంతో అవి గిల్టు అని తెలిసాయి. రఘురామ్ గారికి ఈ విషయం చెప్పి ఎలాగైనా సరే పెళ్ళిని ఆపాలనుకున్నాను. నువ్వు శ్రీను ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అటువంటి మీ ఇద్దరిని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇక రఘురామ్ గారికి నిజం చెబుదామని నేను వస్తూ ఉంటే ఆ చలపతి నన్ను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశాడమ్మా. ఆ తర్వాత నేను కోమలోకి వెళ్ళిపోయానట. ఆ విషయం నిన్న నర్సు చెప్తేనే నాకు తెలిసింది. ఇప్పటికీ చారు శ్రీనుల పెళ్లి జరిగిపోయి 2-3 నెలలు అయి ఉంటుంది కదా. ఆ రోజు నేను కనుక వచ్చి నిజం చెప్పేసి ఉండుంటే నీకు శ్రీనుకి ఈ పాటికి పెళ్లి జరిగిపోయి ఉండేది అని చెప్పి కిషోర్ బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు డాడీ, నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అంతే చాలు. ఇప్పటికైనా ఆ చారు వాళ్ళ నుండి నేను కాపాడుకోగలిగాను అని చెప్పి అలా ఆద్య కిషోర్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఈ ఆద్య మామూలుది కాదు, మన ఇద్దరిని చితక్కొట్టేసి ఆ కిషోర్ని కాపాడుకుంది అని చెప్పి చారు ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళి పెద్దనాన్నకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేకపోతే ఆ కిషోర్ ఆద్య ఇద్దరు నా నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తారు. ఇకప్పుడు పెద్దనాన్న నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు అని చెప్పి చారు కంగారు పడిపోతూ అలా ఇంటికి ముందుగానే వచ్చేస్తుంది. వసే చారు, ఏంటి మొహం నిండా ఆ దెబ్బలు, ఎవరైనా నిన్ను చితక్కొట్టారా ఏంటి అని చెప్పి పద్మ అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య నువ్వు, నన్ను ఎవరైనా కొట్టడం ఏంటి, నన్ను కొట్టే అంత ధైర్యం ఎవరికైనా ఉందా అని చెప్పి చారు నేను ఇందాక వస్తూ ఉంటే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి యాక్సిడెంటా అని చెప్పి పద్మ కంగారు పడిపోతూ, కానీ ఆ దెబ్బలు చూస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిన దెబ్బల్లాగా అనిపించడం లేదే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న పార్వతి కూడా, అవును చారు, ఇవి యాక్సిడెంట్ అయిన దెబ్బల్లాగా లేవు, ఎవరో మొహం మీద ముసుగు వేసి కొడితే ఎలా ఉంటాయో ఈ దెబ్బలని అలా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడూ కూడా మీకు అనుమానాలే. అవును, మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, కాసేపట్లో కిషోర్ ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇన్ని రోజులుగా రానతను సడన్గా ఇప్పుడెందుకు వస్తున్నాడే, అయినా అతను వచ్చే సంగతి నీకెలా తెలిసింది అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. అవన్నీ తర్వాత సంగతి, ముందైతే కిషోర్ ఒకవేళ ఇక్కడికి వచ్చి తన కూతుర్ని శ్రీనుని ఒకటి చేయాలనే ఉద్దేశంతో నా మీద లేనిపోనివన్నీ కూడా కల్పించి పెద్దనాన్నకు చెప్పొచ్చు, అప్పుడు మీరే నన్ను కాపాడాలి అని చెప్పి పద్మతో పార్వతితో చారు అంటూ ఉంటుంది. ఏంటే ఇంతకీ అతను ఏం చెప్పబోతున్నాడు, అన్నయ్య నుండి మేమెలా నిన్ను కాపాడగలమని చెప్పి పద్మ అంటూ ఉంటే, అదంతా నాకు తెలీదు, ఒకవేళ అతను నేను ఇచ్చిన నగలు గిల్టు అని కూడా మీకు అబద్ధం చెప్పొచ్చు,
అవన్నీ కూడా మీరే చూసుకోవాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. పెద్దనాన్నకు మాత్రం నా మీద కోపం రాకూడదు, పెద్దనాన్న నన్ను ఇంటి నుండి పంపేయకూడదు అని చెప్పి చారు అంటూ ఉంటే ఇంతలో ఆద్య కిషోర్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. కిషోర్ని చూడగానే రఘురామ్ తల్లి, బాబు కిషోర్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు? వచ్చేసావా? నీకోసం మేము వెతకని చోటంటూ లేదు, మొత్తానికి నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేసావు, అది చాలు అని చెప్పి, ఇంటికి ఆ దెబ్బలేంటి బాబు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంతలో రఘురామ్, జానకి వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. కిషోర్ గారు, మీరా? ఆ రోజు పెళ్ళికి ముందు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక అలా రఘురామ్ అడుగుతూ ఉంటే అప్పుడు కిషోర్, పెళ్ళికి ముందు చారు వాళ్ళు ఇచ్చిన నగల మీద నాకు ఎందుకు అనుమానం కలిగి గోల్డ్ షాప్కి తీసుకువెళ్ళాను. సేటు చేత టెస్ట్ చేస్తే అవి నకిలీ నగలని తేలింది. అందుకే నేను ఆ విషయం మీకు చెప్దామని వస్తూ ఉంటే చారు తండ్రి నన్ను యాక్సిడెంట్ చేశాడు, నన్ను చంపాలని చూశాడు. ఆ తర్వాత నా తలకు గాయం అవ్వడంతో నేను కోమాలో ఉన్నాను. కోమాలో ఉన్న నన్ను కూడా ఈ చారు తన తండ్రి ఇద్దరు కలిసి హాస్పిటల్లో దాచిపెట్టారు అని చెప్పి కిషోర్ అంటూ ఉంటే, అవును పెద్దనాన్న, డాడీ చెప్పింది నిజం. చారు డాడీని అడ్డం పెట్టుకొని నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. అంతేకాదు పెద్దనాన్న, నన్ను మంటల్లోకి తోసింది కూడా చారునే. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెబితే మా డాడీని చంపేస్తానని చారు నన్ను బెదిరించింది. తనకు భయపడి అప్పుడు నేను ఈ విషయాలేవి మీతో చెప్పలేదని ఆద్య అంటూ ఉంటే, లేదు పెద్దనాన్న, ఈ ఆద్య అన్ని అబద్ధాలు ఆడుతుంది. ఆయన కూడా కావాలని బావని నన్ను విడదీయడం కోసం శ్రీను బావకి తన కూతురికి పెళ్లి జరగలేదన్న కోపంతోనే ఇలా నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి, నిజానికి నేను ఏ తప్పు చేయలేదు పెద్దనాన్న అని చారు అంటూ ఉంటుంది. ఇక అలా చారు నటిస్తూ ఉండడంతో రఘురామ్ కిషోర్ వైపు చారు వైపు చూస్తూ ఉంటాడు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని రఘురామ్ అంటూ ఉంటే అప్పుడు ఆద్య, పెద్దనాన్న, చారు తప్పు చేసిందనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పద్మ చారుతో, ఏంటి ఇదంతా, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఇదంతా ఆద్య ఆడుతున్న నాటకం అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ని ఆద్య రఘురామ్కి చూపిస్తూ ఉంటుంది. చూడండి పెద్దనాన్న, ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కోమాలో ఉన్న మా డాడీని చారు వాళ్ళే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, హాస్పిటల్లో దాచిపెట్టారు అని ఇక అలా ఆద్య సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా రఘురామ్కి చూపిస్తూ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన రఘురామ్ కోపంతో రగిలిపోతూ చారు చెంప పగలగొడతాడు. తర్వాత శ్రీను, జానకి వీళ్ళంతా కూడా చారుని అసహించుకుంటూ ఉంటారు. అసలు నీలాంటి దాని మెడలో నేను తాళెందుకు కట్టానా అని చెప్పి ప్రతిరోజు కూడా నేను బాధపడుతూ ఉన్నాను. నా ఆద్యను ఇంత బాధ పెట్టిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు అని చెప్పి, అసలు నా భార్యగా ఉండడానికి కూడా నువ్వు అర్హురాలివి కాదు అని చెప్పి శ్రీను అంటూ ఉంటే అప్పుడు రఘురామ్, అవును శ్రీను, నువ్వు చెప్పింది నిజమే. అసలు నా ఇంట్లోనే ఉంటూ చారు ఇన్ని కుట్రలు చేసిందంటే ఇటువంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హతే లేదు, తనకు తగిన శిక్ష పడాల్సిందే అని చెప్పి రఘురామ్, శ్రీను, ఇకపై చారు నీ భార్యగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఇంటి కోడలుగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పుడే బయటకు వెళ్ళు చారు అంటూ, పద్మ, నీ కోడల్ని బయటకు పంపించేస్తావా లేదంటే కోడలతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావా అని చెప్పి రఘురామ్ పద్మని సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అత్తయ్య, మీకు ఇంకా మా మీద అనుమానంగా ఉంటే ఆ రోజు మా డాడీ నగలను ఒక సేటు దగ్గర టెస్ట్ చేయించారు కదా, ఆ సేటును కూడా పిలిపిస్తాను అని చెప్పి ఆద్య సేటుకి ఫోన్ చేసి పిలిపిస్తుంది. అవును సార్, ఆయన ఆ రోజు కొన్ని నగలను నా దగ్గరికి తీసుకుని వచ్చారు, అవన్నీ కూడా గిల్టువే అని చెప్పి సేటు రఘురామ్కి నిజం చెప్పడంతో ఇకప్పుడు రఘురామ్ కోపంగా, శ్రీను, చారుని భార్యగా ఉండాల్సిన అవసరం లేదు, విడాకులు ఇచ్చేసే అని చెప్పి ఇక అలా చారుకి శ్రీనుకి విడాకులు ఇప్పించి రఘురామ్ ఆద్యతో పెళ్లి చేయాలని అనుకుంటాడు.